హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం మసాలా వడలు వేసుకోబోతున్నాం. మసాలా వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినపప్పు, శనగపప్పు కావాలి. దానికి మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను నేను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు వేసుకున్నాను, ఒక గ్లాసు శనగపప్పు వేసుకుంటాను. ఇవన్నీ ఒక గ్లాసు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను నేను. చిక్కుడు గింజలు ఉంటాయి కదా వాటితో చేయబోతున్నాను. ఈ చిక్కుడు గింజలను కూడా ఇలా నానబెట్టుకోవాలి. ఇవి కూడా మనం మిక్సీ పట్టేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుని మసాలా వడలు వేసుకోవాలి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ముందుగా చిక్కుడు గింజల్ని ఇంకా మినపప్పు, శనగపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక 3-4 అవర్స్. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకొని వడలు వేసుకోవాలి. అది ఎలా అనేది మనం చూద్దాం. మనం పొద్దున్న నానబెట్టుకున్నాం కదా మసాలా వడలకు కావాల్సినవి ఇవి గింజలు అన్నమాట. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇంకా పొద్దున్న నానబెట్టుకున్న మినపప్పు ఇంకా శనగపప్పుని కూడా శుభ్రంగా కడుక్కుని వాటిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం పప్పులన్నిటిని కలిపి. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి దీంట్లో వేసేద్దాం. ఇవన్నీ కూడా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు మొత్తం దీంట్లో వేసేద్దాం. ఇందులో వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం ఇంకా కారం, కొంచెం కారం వేసుకోండి. మీరు మిర్చి ఉంటే మిర్చి కూడా వేసుకోవచ్చు. దీంట్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా. ఇవన్నీ కలుపుకున్నాను. కన్సిస్టెన్సీ వచ్చి మీకు ఇలా వడ అయ్యేలా ఉండాలి, మరి జారుగా ఉండొద్దు. ఇలా చేస్తే మనం వడ అవ్వాలి, వడ అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కకు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి వడల్ని వేసుకుందాం. ఇలా చేసుకొని అన్నం డిప్ చేసుకోవాలి, దాంట్లో వేసుకోవాలి. అన్నిటిని ఇలా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ అయిన తర్వాత ఎలా వచ్చినాయో చూపిస్తాను.
ఇలా అన్నిటినీ వేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకా వడలు రెడీ అయిపోయినాయి. ఇలా వస్తాయి. తిని చెప్తాను మీకు ఎలా ఉన్నదన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్నిటినీ ఇలానే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇవిగోండి అయిపోయినాయి వడలు అనేవి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.